మనందరికీ తెలుసు కదా! పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తా అంటే వర్మ గారు తన యొక్క టికెట్‌ని అయితే త్యాగం అయితే చేశారు. ముఖ్యంగా ఆయన టికెట్ ఇచ్చేటప్పుడు ఒకే విషయాన్ని అయితే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ, పిఠాపురం టీడీపీ బాధ్యతలు గానీ, పిఠాపురం పార్టీ బాధ్యతలు గానీ నా మీదే ఉంటాయి. నేనే పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు వాటన్నిటిని నేనే నిర్వహిస్తా అని చెప్పేసి వర్మ గారు ఆ ఒక్క వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఇవ్వడంలో సహకరించారు. కాకపోతే రీసెంట్‌గా వస్తున్న డెవలప్‌మెంట్ పరిణామాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. రీసెంట్‌గా ఆయనకు చెప్పకుండా నియోజకవర్గంలో చాలా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ గానీ, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. అంటే వర్మ గారి మీద జనసేన కార్యకర్తల యొక్క డామినేషన్ అనేది పెరిగిపోయింది. దీనివల్ల ఏందంటే ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి నియోజకవర్గం మీద బాధ్యతలు చలాయిస్తాలనుకుంటే చలాయించలేరు. ఈ యొక్క నియోజకవర్గం నాది అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనడం అయితే జరిగింది. ఈ యొక్క నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలది, టీడీపీకి సంబంధించిన వ్యక్తులదే, ఇక్కడ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటా అన్నట్లుగా పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ వర్మ గారు కొన్ని కార్యక్రమాల పట్ల సంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన పట్టించుకోకపోవడం, జనసేన కార్యకర్తలు ఆయన మీద డామినేషన్, వీటన్నిటి పట్ల ఆయన కొంచెం అసంతృప్తిలో ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి వీటి మీద పవన్ కళ్యాణ్ కానీ, వర్మ గారు కానీ భవిష్యత్తులో ఎలా స్పందిస్తారనేది. ఏదేమైనా కానీ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారికి కొంచెం అసంతృప్తి స్టార్ట్ అయిందని అయితే మనకైతే అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.